హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారందరూ? సో, ఈ వీడియో అసలు లాంగ్ డ్యూ అనమాట. లాస్ట్ ఇయర్ థాంక్స్ గివింగ్‌కి చికెన్ రోస్ట్ చేశాడు అశోక్. అప్పటి ఫుటేజ్ అనమాట ఇది. సో, ఫైనల్లీ ఈరోజు పెడుతున్నాను. రేపు థాంక్స్ గివింగ్ కదా! సో, ఇదేంటంటే మనకి టర్కీ పెద్దగా తినం కాబట్టి ఇట్లా మనం హలాల్ స్టోర్‌లో ఇట్లా హోల్ చికెన్ తెచ్చుకుంటే వాళ్ళు లోపలంతా స్టఫ్ తీసేసి క్లీన్ చేసి ఇస్తారనమాట. మనం అమెరికన్ స్టోర్‌లో అలా తెచ్చుకుంటే ఏంటంటే, లోపలదంతా క్లియర్ జేయరు. మనం క్లీన్ జేసుకోవాలి. సో, అందుకని మేము హలాల్ స్టోర్ చూస్ చేసుకుంటాము. అండ్ ఇంకా దాన్ని బాగా పసుపు, ఉప్పు ఏసి క్లీన్ జేసి లోపల గూడా తడి లేకుండా మొత్తం క్లీన్ చేశాడనమాట అశోక్. తర్వాత దానికి మనం ఏదన్నా స్టఫింగ్ గానీ, మ్యారినేషన్ గానీ చేస్తే లోపలంతా ఇట్లా పీల్చుకోవడానికి అట్లా అన్ని కట్స్ పెట్టాడనమాట. మనం మరీ ఎండ్ వరకు కట్ చేసి మొత్తం చేస్తే అంతా ఇట్లా ఊడిపోద్ది. సో, మామూలు కట్స్ చేయాలి. అండ్ ఆల్సో ఇప్పుడు నిమ్మకాయ పిండుతున్నాడు, లెమన్ వాటర్. అండ్ ఆల్సో దాంట్లో సాల్ట్ కూడా వేస్తున్నాడనమాట. అండ్ ఆల్సో కొంచెం మామూలు వాటర్ కూడా మిక్స్ చేస్తున్నాడు. సో, ఇప్పుడు ఇవి దేనికంటే మనం ఇట్లా బ్రయన్ చేయడం అంటారనమాట చికెన్ని. ఇప్పుడు ఈ వాటర్ అంతా అట్లా చికెన్ని ఒక బౌల్‌లో పెట్టేసి పైన ఇట్లా జ్యూస్ లాగా వేసేసి దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఆ వాటర్‌లో అలా సోక్ చేసి అట్లా పెడితే కొంచెం మంచిగా టెండర్ అయిపోయి బ్రైనింగ్ అంటారనమాట దాన్ని. ఇక్కడ చాలామంది వింగ్స్ అలా చేసేటప్పుడు కూడా అలా సోక్ చేసి అలా చేస్తారనమాట. అలా చేయడం వల్ల మనకేమన్నా స్మెల్ అది ఉన్నా కూడా అంత నీచు వాసన అంటారు కదా! అది రాదు. అండ్ ఆల్సో చాలా జ్యూసీగా అలా అవుతుంది చికెన్. దాని తర్వాత మ్యారినేషన్ ఈజ్ వెరీ సింపుల్. జస్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేసి మన పచ్చికారం ఉంటుంది కదా! పచ్చికారం అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కొంచెం ఆయిల్ యాడ్ చేస్తామన్నమాట. ఇది మనకి టూ మచ్ స్పైసెస్ అన్నీ వేసి ఉండదు. కాకపోతే మన ఇండియన్ స్టైల్‌లో తందూరి చికెన్ లాగా అనమాట. సో, తందూరి మసాలా ఒక్కటే యాడ్ చేస్తాం మసాలా కింద. సో, ఇంకా హోల్ స్పైసెస్ విడిగా ఉండే మనం మసాలాలు ఏమి వేసే పని లేదు. సో, దానికి కొంచెం పెరుగు అనమాట. ఆ పెరుగు ఉంటే ఏంటంటే బైండింగ్ ఉంటుంది అండ్ చికెన్‌కి మంచిగా పడుతుంది. లేకపోతే మనకి మళ్ళీ డ్రై రబ్ లాగా అవుతుంది కదా! బట్ మనకి జ్యూసీగా మంచిగా డ్రై అవుట్ అవ్వకుండా ఉండాలంటే కర్డ్ వేస్తే మంచిగా బైండ్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుందనమాట. సో, అట్లా మొత్తం ఆ కట్స్‌లోకి వెళ్ళేటట్లు లోపల ఇన్సైడ్ ద పార్ట్ మొత్తం పెట్టి బాగా మసాజ్ చేసినట్లు మ్యారినేషన్ చేసేసి మనం జనరల్‌గా ఓవర్ నైట్ పెట్టుకుంటే చాలా మంచిగా పడుతుందనమాట చికెన్‌కి. సో, థాంక్స్ గివింగ్ ముందు రోజు నైట్ దాన్ని ఇంకా అట్లా మొత్తం మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని వ్రాప్ వేసేసుకుంటే చాలా మంచిగా పడుతుంది. మంచి జ్యూసీ ఉంటుంది చికెన్. సో, ఇంక అట్లా ఓవర్ నైట్ మొత్తం ఫ్రిడ్జ్‌లో పెట్టేసాము. డీప్ ఫ్రీజ్‌లో ఏం పెట్టే పని లేదనమాట. మీకు మరీ టైం లేకుండా అప్పటికప్పుడు చేస్తే మీరు డీప్ ఫ్రీజర్‌లో ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ పెట్టుకుంటే కొంచెం కూలింగ్ సరిపోతుంది. ఇంకా తర్వాత మార్నింగ్ లేచాక మనకిట్లా ఇప్పుడిక్కడ యూజ్ చేసే ప్యాన్ ఏంటంటే టర్కీ రోస్టింగ్‌కి వాడతారు వీళ్ళు. తక్కువ ప్రైసే ఉంటుంది. అరౌండ్ $20 లోపే ఉంటుందన్నమాట. ఇది మేము వాల్మార్ట్‌లో తీసుకున్నాం అప్పుడు. జనరల్‌గా అయితే బిర్యానీకి వాడతామన్నమాట ఈ గ్రిల్ లేకుండా. బట్ ఇట్లా రోస్ట్ అలాంటివి చేసుకునేటప్పుడు ఈ గ్రిల్ మీద చికెన్ పెడితే ఏంటంటే మనకి జ్యూసెస్ కారతాయి కదా! అవన్నీ ట్రేలో అడుక్కెళ్ళిపోతాయి. సో, చికెన్ మంచిగా వస్తుందన్నమాట జ్యూస్‌లో ఉడకకుండా. మనం 425 మీద 1 అవర్ కుక్ చేయాలన్నమాట చికెను. సో, ఓవెన్‌కి ప్రీహీట్‌కి ఆన్ చేసేసుకొని అది ప్రీహీట్ అయ్యేలోపు మనం ఈ మిగతా ప్రెప్ వర్క్ అంతా చేసుకోవచ్చు. సో, మ్యారినేట్ చేసిన చికెన్‌ని ఆ గ్రిల్ మీద పెట్టేసి మనకి ఇట్లా లెగ్స్ ఉంటాయి కదా! వాటిని ఇట్లా టై చేస్తారనమాట థ్రెడ్‌తో. ఎగ్జాక్ట్ రీజన్ అయితే నాకు తెలీదు. నేను అనుకోవడం ఇట్లా పక్కకి అటు పడిపోకుండా ఇట్లా స్టీమ్‌గా కుక్ అయిద్దని చేస్తారేమో మరి. సో, ఇంకా ఆ లెగ్స్‌ని ఇంకా మన దగ్గరున్న థ్రెడ్‌తో టై చేశామనమాట. తర్వాత ఇంకా నెక్స్ట్ అంతా బటరేస్తున్నాడనమాట దాని మీద.
కింద ముందు ట్రేలో పార్చ్మెంట్ పేపర్ అది పెట్టాం కదా, దాని మీద కూడా జస్ట్ ఇట్లా ఆయిల్ స్ప్రే చేశాడు. ఎందుకంటే కిందకి గ్రేవీ అది పడినప్పుడు కూడా మరీ మాడిపోకుండా ఉంటుందని. ఇది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మేము చేస్తుంది అది కార్న్ఫ్లోర్ అనమాట. ఇట్లా కార్న్ఫ్లోర్ని మనం ఇట్లా అంతా చికెన్ మీద ఇట్లా ఇట్లా స్ప్రెడ్ చేసేస్తే అది క్రిస్పీనెస్ యాడ్ చేస్తుంది అనమాట. సో అక్కడ వింగ్స్కి ఇంకా లెగ్స్ అంతా బయట అంతా క్రిస్పీగా వచ్చేసి లోపల జ్యూసీగా ఉంటుంది చికెన్. సేమ్ ఇలానే మీరు తందూరి వింగ్స్ చేసినా కానీ ఏదైనా మీరు కింద ఓవెన్లో కుక్ చేస్తుంటే చికెన్కి ఇది అప్లై చేస్తే చాలా క్రిస్పీ వస్తుంది అనమాట. సో ఇంకా ఇట్లా పెట్టినప్పుడు ఫస్ట్ ఒక 30 minutes అప్ సైడ్ కుక్ అవుతుంది. దాని తర్వాత ఏం చేయాలంటే ట్రేని బయటికి తీసేసి దాన్ని చికెన్ని రివర్స్ చేసి పెట్టాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ చిన్నగా స్పూన్స్తో తిప్పితే అది టర్న్ అవ్వలేదు. సో కొంచెం పెద్ద గరిటెలు తీసుకొని అట్లా టర్న్ చేసాము. ఇప్పుడు ఇక్కడ చూసారంటే అప్ సైడ్ జ్యూసీగా ఉంది, అంటే ఇట్లా క్రిస్పీ అలా రాలేదన్నమాట. సో రిమైనింగ్ హాఫ్ అన్ అవర్ మళ్ళీ దానికి బటర్ వేసేసి కార్న్ఫ్లోర్ ఇట్లా ఇట్లా చల్లేసి నెక్స్ట్ 35 minutes రివర్స్లో పెడితే ఏంటంటే రెండో సైడ్ కూడా మంచిగా క్రిస్పీగా అండ్ జ్యూసీగా గ్రిల్ అవుతుంది అనమాట ఓవెన్లో. సో మీరు అంతా తీసిన తర్వాత ఇంకొంచెం ఏదన్నా వెట్గా అనిపిస్తే ఇంకొక 5-10 minutes బోత్ సైడ్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మాకు లైట్ కొంచెం అనిపించింది అనమాట. సో ఇంకో 5 minutes పెట్టాము మళ్ళీ. ఇంకా రోస్ట్ అయిపోయిన తర్వాత ఎమ్మి చికెన్ ఇలా గార్నిష్ చేసుకొని తినేయడమే. లాస్ట్ ఇయర్ అయితే దిస్ వాజ్ ఏ హిట్, అందరికి చాలా బాగా నచ్చింది అనమాట. ఈ చికెన్కి కాంబినేషన్ సైడ్ సాస్ మింట్ చట్నీ చేస్తాడనమాట. దానికి జింజర్, గార్లిక్, మన చిల్లీస్, మెజర్మెంట్ ఏముండదు, చిల్లీస్ మన స్పైస్ కొద్ది వేసుకోవడమే. అండ్ ఆల్సో మింట్, సిలాంట్రో అనమాట. అది కూడా 2 ఈక్వల్ క్వాంటిటీస్లో వేసుకుంటే సరిపోతుంది. ఇంక ఈ ముందు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాత కర్డ్ అనమాట, మనకి ఇట్లా లిక్విడ్ లాగా రావడానికి కర్డ్ హెల్ప్ అవుతుంది. సో అదైతే కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట. చాలా ఈజీగా అయిపోతుంది. టోటల్ రెసిపీ వచ్చేసి మనం రెగ్యులర్గా వీకెండ్స్కి అలా కూడా చేసుకోవచ్చు. ఈ మనం పార్చ్మెంట్ పేపర్ అది వేయడం వల్ల ఏంటంటే ఆ మాడింది జ్యూస్ అంతా మామూలుగా ట్రేలో కాకుండా దాని మీదకి పడుతుంది అనమాట. సో క్లీనింగ్ చాలా ఈజీ అవుతుంది. మనం జస్ట్ ట్రే సోప్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది. అది లేకపోతే మళ్ళీ అది మాడిందంతా పడి చాలా పని అవుతుంది అనమాట. సో ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో రేపు థ్యాంక్స్ గివింగ్కి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఐ నో దిస్ ఈజ్ లాస్ట్ మినిట్ అప్లోడ్, బట్ ఇంకా నాకు టైం ఇప్పుడే కుదిరింది అనమాట. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. See you guys in the next video. Until then, bye.